శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు ద్వితీయంలో, తృతీయంలో బుధుడు, చతుర్థ స్థానంలో రవి గురువు, పంచమ స్థానంలో శుక్రుడు కేతువు అయిన వాళ్ళతో స్వల్పమైన చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మాట పట్టింపులకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడవచ్చు. సహోదర సహోదరి వర్గంతో ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాలు, లావాదేవీలు, క్రయ విక్రయాలు, అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా మీ తరపున మాత్రం ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఒక్కళ్ళు మాత్రం కూర్చొని మాట్లాడవద్దు. మీరు ఇవ్వటానికి సిద్ధపడ్డా మీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి. మీరు వద్దు అనటానికి సిద్ధపడ్డా ఎవరైనా ఉండాల్సిందే. మధ్యవర్తులు ఉంచుకొని మాత్రమే మాట్లాడండి, లేదా రాంగ్ ఇన్ఫర్మేషను బయట స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పని భారం మరింతగా పెరుగుతుంది. చక్కగా కూడా చేసుకోగలుగుతారు. అంటే విసుగు, చికాకు, అలసట, అనారోగ్యం, ఇతరితర తత్సంబంధితమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడాను నేను చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచనలు ఎక్కువ శాతంగా ఏర్పడుతుంటాయి. పైగా ఇప్పుడు చేసేటువంటి పనుల వలన వెంటనే మీరు రిజల్ట్స్ చూడటము, తద్వారా లబ్ధి పొందడము మానసిక సంతోషానికి కారణమవుతుంది. చేస్తున్నటువంటి పనికి మంచి ఉత్సాహంగాను ఏర్పడుతుంది. దైవ ఆధ్యాత్మిక సంబంధిత అంశాలలో పాల్గొనగలుగుతారు. నిత్య పూజలు, దీపారాధన చేసుకోవడము, అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడము, లేదా మీ కులదైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవడం వలన మంచి జరుగుతుంది. ప్రత్యేకంగా శత్రువులతోటి ఎక్కువ బాధపడుతున్నాము, నరదిష్టి ఎక్కువగా ఉంది, అయిన వాళ్లే కాస్తంత వేధిస్తున్నారని అనుకున్నవారు శుక్రవారం రోజున, మంగళవారం రోజున దుర్గాదేవి పూజను ఆరాధన చెయ్యండి. అంటే అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడము, ధూపదీప నైవేద్యాలను సమర్పించడము, ఆ ప్రసాదాన్ని ఒక 5-10 మందికి పంచడము, ఈ విధంగా చెయ్యండి. దీని వలన మంచి జరుగుతుంది, నరదిష్టి తొలగిపోతుంది. సాయంత్రం సంధ్యవేళ ప్రత్యేకించి త్రిశూల్ అనే ధూపం పొడితోటి ధూపం వేయండి, గాలి సోకకుండా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. విదేశాలు వెళ్ళాలన్న ఆలోచనలు ఎక్కువ శాతంగా ఉంటాయి. ఉద్యోగంలో నుంచి మారటం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. సొంత నిర్ణయాల కోసము, సొంత ఆలోచనల కోసం ఖర్చులు ఎక్కువ శాతంగా పెరుగుతుంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.